గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హైదరాబాద్ వాసులకు ఒక బిగ్ అలర్ట్. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చాలా క్లియర్గా ఇండికేషన్ ఇచ్చారు. హైదరాబాద్లో ఆఫీసుల నుంచి బయటకు వచ్చేవాళ్ళు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఈ 3 గంటల పాటు ఎవరు కూడా రోడ్ల మీదకు ఉండొద్దు. తమ నివాసాలకు వెళ్ళే వాళ్ళు వెంటనే వెళ్ళిపోండి, లేదంటే కనుక ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంట్లోనే ఉండండి, కానీ రోడ్ల మీదకి దయచేసి రావద్దని చెప్పి ట్రాఫిక్ పోలీసులు హైదరాబాదు జిహెచ్ఎంసీ అధికార యంత్రాంగం చాలా క్లియర్గా చెప్పింది. ఎందుకంటే వాతావరణ శాఖ చాలా స్పష్టంగా హెచ్చరించింది. తెలంగాణ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్లో కూడా ఆకాశం పూర్తిగా మేఘావృతమైపోయి కుండపోతగా వర్షం పడే సూచన ఉంది. కాబట్టి డెఫినెట్గా హైదరాబాదులో ఉన్న వాళ్ళు సాయంత్రం పూట చాలా జాగ్రత్తగా ఉండండి. ట్రాఫిక్ పోలీసులు చాలా క్లియర్గా ఇండికేషన్ ఇస్తూ ఉన్నారు. సాయంత్రం ఎప్పుడైతే ఆఫీసులు వదులుతారో 5 గంటలకి 6 గంటలకి ఆ సమయం నుంచి ఒక 3 గంటల పాటు విపరీతమైనటువంటి ట్రాఫిక్ ఉంటుంది. వర్షం పడితే రోడ్ల మీద వర్షపు నీరు పూర్తిగా నిలిచిపోయి ఎక్కడ ఏముందో తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. సో అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. హైదరాబాద్లో సాయంత్రం వేళల్లో ప్రతి కూడలి దగ్గర కూడా, ప్రతి సెంటర్ దగ్గర, ప్రతి జంక్షన్ దగ్గర కూడా విపరీతమైనటువంటి ట్రాఫిక్. అదే వర్షం పడ్డప్పుడైతే ఇంకా గంటలు నిరీక్షించే పరిస్థితి ఉంటుంది. తర్వాత కొన్ని కిలోమీటర్ల వరకు పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఇంట్లో ఉండేవాళ్ళు ఇంట్లోనే ఉండండి. ఐటీ కంపెనీలు కూడా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల నుంచి వెళ్ళింది. హైటెక్ సిటీ కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, మాదాపూర్, జూబ్లీ హిల్స్, సో ఈ ప్రాంతాల్లో ఎవరైతే ఐటీ కంపెనీస్ ఉన్నాయో ఈ ఐటీ కంపెనీస్లో తమ ఉద్యోగులకి లాగౌట్ ఆప్షన్ అనేది కొంచెం ముందు ఇవ్వండి. అంటే సాయంత్రం 5-6 గంటల కంటే ముందే వాళ్ళు లాగౌట్ అయ్యే విధంగా, విడతల వారీగా లాగౌట్ అయ్యే విధంగా వాళ్ళు చాలా క్లియర్గా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో వర్క్ ఫ్రమ్ హోమ్కి అవకాశం కల్పించండి. ఈ 2-3 రోజుల పాటు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటేనే ఆఫీసులో చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటేనే అలాంటి వాళ్ళని మాత్రమే ఆఫీస్కి పిలిపించండి. లేదు అంటే కనుక డెఫినెట్గా వర్క్ ఫ్రమ్ హోమ్కి ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న హైదరాబాద్లో మ్యాన్హోల్లో పడి సరిగ్గా కనిపించకుండా పూర్తిగా వాటర్ నిలిచిపోవటం వల్ల, మ్యాన్హోలు తెరిచి ఉంచడం వల్ల ఒక వృద్ధుడు అందులో పడిపోయి కనిపించకుండా పోయినటువంటి పరిస్థితి. అక్కడ రెస్క్యూ ఆపరేషన్ అనేది జరుగుతోంది. సో డెఫినెట్గా హైదరాబాద్లో వర్షం ఒక గంట సేపు కురిస్తే మాత్రం రహదారులు జలదిగ్బంధం కావటమే కాదు, పూర్తిగా అక్కడ మ్యాన్హోల్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఓపెన్ చేస్తుంది, ఎక్కడ లేదు అనేది కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి తోడు ట్రాఫిక్ జామ్ కూడా పెద్ద ఎత్తున ఉంటుంది. సో కాబట్టి ముందుకు కదలేని పరిస్థితి. 1 కిలోమీటర్ ముందుకు వెళ్ళాలంటే దాదాపు గంట నుంచి గంటన్నర పాటు వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందుకనే ఐటీ కంపెనీలు మొత్తం కూడా ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చేస్తే కొన్ని కిలోమీటర్ల మేర కార్లన్నీ కూడా అట్లా నిలిచిపోయి ఉంటే జనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అత్యవసరంగా వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటుంది. చాలామంది ఇది ఆసుపత్రులకో లేకపోతే ఇంకా మెడికల్ ఎమర్జెన్సీకో ఇలాంటి పరిస్థితి ఉంటే సో వాళ్ళందరూ కూడా ట్రాఫిక్లో చిక్కుపోయి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. సో అత్యవసరంగా వెళ్ళాల్సిన వాళ్ళు కూడా ట్రాఫిక్లో చిక్కుకుని ప్రాణాలు పోయినటువంటి సందర్భాలు గతంలో ఉన్నాయి. సో అందుకని చెప్పే వర్షం పడేటప్పుడు ముఖ్యంగా సాయంత్రం 3 గంటల పాటు ఎవరు కూడా రోడ్ల మీద ఉండద్దు. ఇంకా భారీ వర్షం కురిసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఉదయం నుంచి కూడా ఉత్తర తెలంగాణలో చాలా వరకు నిర్మల్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, కొమరం భీం, ఆసిఫాబాద్ కావచ్చు, తర్వాత ములుగు, తర్వాత సిద్దిపేట, సంగారెడ్డి ఈ బెల్ట్ మొత్తం కూడా వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇక్కడ స్థానికంగా వాగులు వంకలు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. సో హైదరాబాద్ కూడా ఒక బిగ్ అలర్ట్ వాతావరణ శాఖ ఇచ్చినటువంటి పరిస్థితి. సాయంత్రం వేళలో ఒక్కసారిగా ఎడతెరిపి లేకుండా వర్షం పడే అవకాశం కనిపిస్తుంది. దాదాపు 1-2 గంటల పాటు హైదరాబాద్లో వర్షం పడితే కనుక ఈ ఐటీ కంపెనీలు ఉన్న ఏరియాలు మొత్తం కూడా జలదిగ్బంధం అవటమే కాదు, పూర్తిగా అక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారిగా రోడ్ల మీదకి కార్లన్నీ వచ్చేస్తే ముందు కదలేని సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఐటీ కంపెనీలకు ఆల్రెడీ మెయిల్స్ పెట్టారు. ఏ కంపెనీ ఎప్పుడు లాగౌట్ ఇస్తుంది, ఎప్పుడు అందులో ఉన్నటువంటి ఉద్యోగులు బయటకు వస్తున్నారు, ఏ రూట్లో ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది, ఇవన్నీ కూడా సమాచారం తెప్పించుకుంటున్నారు. సో డెఫినెట్గా ఐటీ కంపెనీలకు వర్క్ ఫ్రమ్ హోమ్కే ఈ వర్షాలు పడేటప్పుడు ప్రయారిటీ ఇవ్వండి అని చెప్తున్నారు. సో హైదరాబాద్ వాసులు దయచేసి సాయంత్రం పూట 5 గంటల నుంచి 8 గంటల వరకు, లేదంటే 6 గంటల నుంచి 9 గంటల వరకు ఈ ఈవినింగ్ టైమ్స్ 3-4 అవర్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దు. ఇంట్లో ఉన్నవాళ్ళు ఇంట్లోనే ఉండండి. ఏదైనా ఇంపార్టెంట్ అయితేనే, ఎమర్జెన్సీ అయితేనే బయటకు రండి. చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు భారీ వర్షం కారణంగా సంభవించినటువంటి ఉదంతులు ఉన్నాయి. కాబట్టి సో డెఫినెట్గా పోలీసులకు సహకరించండి, జిహెచ్ఎంసీ సిబ్బందికి సహకరించండి. మరోవైపు జిహెచ్ఎంసీ బృందాలు కూడా ఎక్కడికక్కడ అలర్ట్ అయినటువంటి సిబ్బంది ఉంది.
కాబట్టి లోతట్టు ప్రాంతాలు, లోతట్టు కాలనీస్ ఏవైతే ఉన్నాయో సో అక్కడ అంతా కూడా పర్యవేక్షణ జరుగుతుంది. చెరువుల్లోకి ఎగువ నుంచి కూడా భారీగా వర్షాలు వచ్చేసి ఆ వర్షపు నీరంతా కూడా చెరువులు నిండిపోయి కాలనీల్లోకి కూడా వెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి సో డెఫినెట్గా ఆ లోతట్టు ప్రాంతాలు, చెరువుల దగ్గర పరిశీలన అయితే చేస్తూ ఉన్నారు మాన్సూన్ బృందాలు, ఎస్డిఆర్ఎఫ్ బృందాలు, జిహెచ్ఎంసీ బృందాలు. సో అంతా కూడా ఎందుకంటే ఒక్కొక్కసారి భారీ వర్షం వల్ల కరెంటు పోతుంది, ఎక్కువగా గాలి వీస్తే కనుక కరెంటు స్తంభాలు కూడా నేల కొరిగి విద్యుత్కు అంతరం ఏర్పడుతుంది. సో కాబట్టి ఎక్కడ ఏ చిన్న ఇది జరిగినా సరే, ఇబ్బంది కలిగినా వెంటనే దాన్ని సెటిల్ చేయడానికి అధికార బృందం కూడా, అధికార యంత్రాంగం కూడా నిరంతరం సమీక్షలు జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనకి లేటెస్ట్గా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్, హైదరాబాదులో చాలా ప్రాంతాలు, ముఖ్యంగా ఈ ఐటీ కంపెనీలు ఉన్న ప్రాంతాలు వెంటనే ఉద్యోగుల్ని లాగౌట్కి అవకాశం కల్పించండి. సాయంత్రం పూట మాత్రం దయచేసి ఎవరూ బయటకు రావద్దు. హైదరాబాదులో సాయంత్రం పూట కుండపోత వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. కాబట్టి అందుకు తగ్గట్లుగా అధికార యంత్రాంగం ఏర్పాట్లన్నీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది.